Good afternoon to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanapatri. సో మనం ఈరోజు వేటి గురించి అంటే సెల్ ఆర్గానల్స్ కణంగాలలో మనకి ఆ, కణంగాలలో ఒకటైనటువంటి రైబోజోమ్స్ గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాము. మనకి రైబోజోమ్స్ మనము సినాప్సెస్గా వాటికి మీనింగ్స్ బేస్ చేసుకొని మనము మళ్ళీ వాటిని నానా రకాల చూపించుకోవచ్చును. ఆల్సో రైబోజోమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది RNP. It means ribonucleoproteins factories. Ribonucleoproteins factories and pallade particles, protein factories, Blodes particles అని కూడా పిలుస్తారు. డిపెండ్ అపాన్ దేర్ ఫంక్షన్స్ దేర్ డిస్కవర్డ్ పర్సన్స్ బేస్ చేసుకొని వాటి నేమ్స్ ఇవ్వడం అనేది వాళ్ళ పేరు ఆధారం చేసుకొని కూడా వీటిని గుర్తించడము జరిగింది. సో రైబోజోమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మైటోకాండ్రియా. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అనుకుంటే మైటోకాండ్రియాలో ఉంటాయి అండ్ క్లోరోప్లాస్ట్లు కూడా ఉండడం అనేది. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ విత్ ఇన్ ఆర్గాన్ దే ఆర్ కాల్డ్ ఆర్గానెల్స్ విత్ ఇన్ ఆర్గానెల్స్. ఇవి కణంగాలుగా ఉంటాయి, కణంగాల్లో కూడా ఇవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రైబోజోమ్స్ ఆర్ సబ్ మైక్రోస్కోపిక్. మనం సూక్ష్మ నిర్మాణంగా చూసుకున్నట్లయితే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి, డెన్స్ల పరిమాణం ఉంటాయి. తర్వాతకి మెంబ్రేన్ డెన్స్ గ్రాన్యులర్ రైబో న్యూక్లియోప్రోటీన్స్ ఆర్గానెల్స్ ఫౌండ్ ఇన్ ఆల్ లివింగ్ సెల్స్. బ్రతికి ఉన్నటువంటి అన్ని కణాలలో ఈ రైబోసోమ్స్ ఉండడం అనేది జరిగింది. సో who first observed and who described this name and first identification ఏ విధంగా మనం గుర్తించడం జరిగిందని. ఫస్ట్ అబ్జర్వ్ రైబోజోమ్స్ అండ్ కాల్డ్ ది మైక్రోజోమ్స్. ఇన్ ఫస్ట్ మైక్రోజోమ్స్ లాగా పెట్టడం విచ్ వేర్ యాక్చువల్లీ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఫస్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఫస్ట్ ఓవర్ అబ్జర్వేషన్ రైబోజోమ్స్ అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. దాన్ని క్లాడ్ అండ్ సైంటిస్ట్ అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ Robinson and Brown is first discovered ribosomes in plant cells. అండ్ ప్లాంట్ సెల్లో కూడా ఎస్పెషలీ రూట్స్ ఆఫ్ విస్కా సెల్స్లో వీటిని గుర్తించడం అనేది జరిగింది. తర్వాత పలాడెస్ ఇస్ ద ఐసోలేట్ రైబోసోమ్స్ ఫ్రమ్ యానిమల్ సెల్స్. ప్లాంట్ సెల్స్లో ఒకలా కనిపెట్టడం జరిగింది అండ్ యానిమల్ సెల్లో ఇంకొక సైంటిస్ట్ కనుక్కోవడం అనేది. అంటే యాక్చువల్లీ దీస్ ఆర్ ఇవి మనకి యానిమల్ సెల్లో ఉంటాయి, ప్లాంట్ సెల్లో ఉంటాయి. కాబట్టి ప్లాంట్ సెల్లో కనుక్కున్న సైంటిస్ట్ రాబిన్సన్ అండ్ బ్రౌన్ అనే సైంటిస్టులు ఇద్దరు ప్లాంట్ సెల్లో కనుక్కున్నారు. తర్వాత పలాడే సైంటిస్ట్ మనకి యానిమల్ సెల్లో వీటిని కనుక్కోవడం జరిగింది. ద డిటెక్టెడ్ RNA ఇన్ దెమ్. సో RNAలో రైబోజోమ్స్ ఉంటాయని ఈ సైంటిస్ట్ కనుగొనడం. అండ్ RB Roberts ఎస్పెషల్ కాయిన్డ్ ది నేమ్ ఈజ్ ఇంటి ది రైబోజోమ్స్. ఫస్ట్ రైబోజోమ్స్ అనే పేరు ఇవ్వడం జరిగిందంటే రాబర్ట్స్ అనే సైంటిస్ట్ ఈ పేరుని ఇవ్వడం జరిగింది. తర్వాతకి డిస్ట్రిబ్యూషన్ అండ్ నెంబర్, ఇది ఏ విధంగా ఎక్కడెక్కడ విస్తరించి ఉంటాయి రైబోజోమ్స్ అనేవి, నెంబర్ ఏ విధంగా ఉంటుందో మనము చూసుకున్నాం. ద రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్ సెల్. అంటే ప్లాంట్ సెల్, యానిమల్ సెల్లో కాకుండా కూడా మనకి నిజ కేంద్రక కణాల్లోనూ కేంద్రక పూర్వ జీవుల్లో కూడా ఇవి ఉంటాయి. సో బట్ ఎస్పెషల్లీ ఆబ్సెంట్ ఇన్ మెచ్యూర్డ్ RBC అండ్ స్పెర్మ్ సెల్స్. శుక్ర కణాలలో మరియు పరిణతి చెందినటువంటి రక్త కణాల్లో ఇవి మనకి ఉండవు అన్నట్టు. ఇన్ ప్రొకారియోటిక్ సెల్ సో దే ఆర్ ఫౌండ్ ఫ్రీలీ స్ట్రాక్టెడ్ ఇన్ ద సైటోప్లాజం. ఇవి మనకి కేంద్రం చాలా ఫ్రీగా ఇవి మూవ్ అవుతూ ఉంటాయి, స్వేచ్ఛగా
తేలేటటువంటి నిర్మాణాలు. బట్ కంపేర్ విత్ యూకారియోటిక్ సెల్ దేర్ ఆర్ అక్కర్స్ ఇన్ ఫ్రీ ఇన్ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్లో మాత్రమే ఫ్రీగా ఉంటాయి. బట్ అటాచ్డ్ టు ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ న్యూక్లియర్ ఎన్వలప్. సో కొన్ని ఈ మనకి యూకారియోటిక్ నిజ కేంద్రక జీవులలో మనకి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సైటోప్లాజంలో కొన్ని ఏమో ఫ్రీ మూవింగ్గా ఉంటాయి. బట్ కొన్నిటికి మాత్రం అటాచ్ అయి ఉంటాయి. నథింగ్ బట్ మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ దయాలం గురించి మనం చెప్పుకున్నాం. అంతర్జీవ దయాలంకి వీటి యొక్క అంతర్జీవ దయాలం ఉపతలం మీదవి ఒత్తుకొని ఉంటాయి. కొన్నిటిలోనేమో తర్వాతకి న్యూక్లియర్ ఎన్వలప్లో కూడా ఇది ఏంటిదంటే ఇది అతుకొని ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ ఇన్ డిపెండ్స్ అపాన్ ది యాక్టివ్ ప్రోటీన్ సింథసిస్. ఇది యాక్చువల్లీ మన యొక్క రైబోజోమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే ప్రోటీన్ సింథసిస్. అంటే ప్రోటీన్ల యొక్క సంశ్లేషణలో రైబోజోమ్స్ ఎక్కువ పాత్రని పోషిస్తుంటాయి ప్రోటీన్స్ యొక్క ఏర్పడంలో. సో మనకి ఎక్కువ ఇవి డిపెండ్ అపాన్ ప్రోటీన్ సింథసిస్. అయితే జీవులలో నిర్మితమైనటువంటి ఈ రైబోజోమ్స్ యొక్క నెంబర్ అనే సంఖ్య అనేది ఆ జీవిలో కణాలలో ఉండేటువంటి ప్రోటీన్ సింథసిస్ బేస్ చేసుకుని ప్రోటీన్ సంశ్లేషణ ఆధారంగా చేసుకుని ఎక్కువ పరిమాణం తక్కువ ఉంటే తక్కువ నెంబర్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డిపెండ్ అపాన్ దేర్ నెంబర్ దేర్ స్ట్రక్చర్ అని బేస్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ద రైబోజోమ్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ స్ట్రోమా ఆఫ్ ఫ్లాట్ సీడ్స్ యూకారియోటిక్ సెల్స్లో ఉంటాయి. ఈ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆర్గానెల్లార్ రైబోజోమ్స్. వీటిని ఆర్గానెల్ కణాంగాల యొక్క రైబోజోమ్ కణాంగాలుగా వీటిని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రైబోజోమ్స్ ఆర్ అక్కర్స్ సింగిలీ, అంటే ఇవి మనకి ఇండివిజువల్గా అంటే మోనోసోమ్స్ లాగా కనిపిస్తుంటాయి అండ్ క్లస్టర్స్లా పాలిజోమ్స్ లాగా కూడా ఇవి కనిపిస్తుంటాయి. అట్ ద టైమ్ ఆఫ్ ద ప్రోటీన్ సింథసిస్ 6 to 8 ribosomes temporarily join with the mRNA to form a clusters called. మనకి ఇండివిజువల్గా సింగిల్గా ఉన్నప్పుడే మోనోజోమ్స్ అని మనం పిలుచుకుంటున్నాము. ఎప్పుడైతే గ్రూప్ ఫామ్ అవుతుంటాయో మోర్ దెన్ 6 to 8 రైబోజోమ్స్ ఉంటాయో అప్పుడు ఎంఆర్ఎన్ఏ చైన్ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది మెసెంజర్స్ ఆర్ఎన్ఏ మనకి ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మనకి క్లస్టర్స్ రైబోజోమ్స్ లాగా ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడిన క్లస్టర్ రైబోజోమ్స్ మనం ఏం పిలుచుకుంటాం ఇక్కడ పాలీరైబోజోమ్స్ లేదా పాలిజోమ్స్ ఎరక్సోమ్స్ అని పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి డిపెండ్స్ అపాన్ నెంబర్ మనం పొటెన్షియల్స్లో బేస్ చేసుకుని అది నెంబరింగ్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ యూకారియోటిక్ సెల్స్ అపాన్ మనకి నిజ కేంద్రక జీవుల్లో ఏ విధంగా ఉంటాయంటే అబౌట్ ది 110 million ఆఫ్ రైబోజోమ్స్ ఆర్ presented. So next types of ribosomes on the basis of sedimentation coefficient based on the మెజర్మెంట్ బేస్ చేసుకొని స్వెర్బెర్జ్ యూనిట్ అంటారు, లేదా దీన్ని ఎస్ యూనిట్స్ అని పిలుస్తుంటారు. అవక్షేపక గుణం ఆధారంగా అంటే రైబోజోమ్ల యొక్క అవక్షేపక గుణం ఆధారంగా మనం ఏంటిది దీన్ని ఎస్ యూనిట్ లాగా అంటే స్వెర్బెర్జ్ యూనిట్ లాగా మనం దీన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ దేర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ బేస్ చేసుకొని రైబోజోమ్స్ అగైన్ 2 types. We know their types, nothing but there are the 70S ribosomes and 80S ribosomes. సో ఇక్కడ మనకి however ribosomes with different sedimentation value from the different phyla. కొన్ని జీవుల్లో కొన్ని వర్గాల యొక్క జీవులను ఆధారం చేసుకొని ఈ సెడిమెంటేషన్ అనేది వేరువేరుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 77S ఇన్ ఫంగల్ మైటోకాండ్రియాస్, 55S ఇన్ మమ్మేలియస్ మైటోకాండ్రియాస్. అంటే వాటి యొక్క సెడిమెంటేషన్ యొక్క కోఎఫిషియంట్ అంటే కొన్ని జీవుల్లో కొన్ని వర్గపు జీవుల్లో కొంచెం వేరువేరుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ ఫంగల్ మైటోకాండ్రియాస్ 77 సెర్బెర్జెస్ ఉంటాయండి, 77S యూనిట్స్ లాగా ఉంటాయి. ఒకటి మనం మమ్మేలియన్స్ మైటోకాండ్రియా చూసుకున్నట్లయితే మరి మనకి 55S యూనిట్ లాగా రైబోజోమ్స్ లాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ రైబోజోమ్స్ టైప్స్ ఉంది ఏంటి అనుకున్నాం, 70S రైబోజోమ్స్ అనుకున్నాము, తర్వాతకి మనము 80S రైబోజోమ్స్ అనుకున్నాం. కాబట్టి టైప్స్లో ఫస్ట్ మనం 70S రైబోజోమ్స్ చూసుకున్నట్లయితే 70S రైబోజోమ్స్ ఫౌండ్ ప్రొకార్యోటిక్ సెల్స్. ప్రొకార్యోటిక్ సెల్స్ అంటే కేంద్రక పూర్వక జీవులలో మనకి 70S రకపు రైబోజోమ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చును. ఇక్కడ మనకి
అంతకంటే ముందు 70 రైబోజోమ్స్ చూడవచ్చు, సచ్ యాస్ బ్యాక్టీరియా అండ్ సైనోబాక్టీరియా, మైట్రోకాండియాస్ అండ్ క్లోరోప్లాస్ట్ ఆఫ్ ది యూకారియోట్ సెల్స్లో మనము 70 రైబోజోమ్స్ మనము చూడవచ్చు. దేర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ 70 అండ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 2.7 × 10⁶ డాల్టన్స్ లాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈచ్ 70 రైబోజోమ్స్ మేడప్ ఆఫ్ ది 2 సబ్ యూనిట్స్. ఆ 2 సబ్ యూనిట్స్ మనకు ఒకటి స్మాల్ వన్ వచ్చేసేమో 30 రైబోజోమ్ అండ్ లార్జ్ వన్ వచ్చేసి మనకి ఏంటిదంటే లార్జ్ వన్ వచ్చేసి మనకి ఏంటిదంటే 50 రైబోజోమ్స్ లాగా ఉంటుంది. 30 సబ్ యూనిట్స్ రిటైన్ అటాచ్డ్ విత్ ద లార్జర్ వన్ వచ్చేసి 50 సబ్ యూనిట్ లాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి 70 రైబోజోమ్స్ గురించి బీప్ క్లారిఫికేషన్. తర్వాత 80 రైబోజోమ్స్. దేర్ ఆర్ లార్జ్ ఇన్ సైజర్ ఇన్ 70 రైబోజోమ్ కంపెనీస్ చాలా కొంచెం పెద్దగా ఉండేది. దేర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్స్ 80. సో దా మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి మనకి 40 × 10⁶ డాల్టన్స్ లాగా ఉంటుంది. అక్కడ మనకి 2.7 ఈజ్ వెరీ స్మాల్ ఇన్ స్ట్రక్చర్ కంపేర్ విత్ 80 రైబోజోమ్స్. సో ఇక్కడ మనకి ఏంటి 40 × 10⁶ డాల్టన్స్ ఉండడం అనేది జరుగుతుంది. లైక్ 70 రైబోజోమ్స్ ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ 2 సబ్యూనిట్స్. మనకి 70 రైబోజోమ్ ఏ విధంగా ఉంటుందో తర్వాతకి ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇందులో మనకు 2 యూనిట్స్ ఉంటాయి సిమిలర్గా 60 అండ్ 40 60 ప్లస్ ఓవర్ ది 60 సబ్ యూనిట్ లాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ ద కంపోజిషన్ ఆఫ్ ది ప్రోకార్డిక్ రైబోజోమ్స్ ఏ విధంగా ఉంటుంది కంపోజిషన్ అండ్ యూకార్డిక్ రైబోజోమ్స్ ఏ విధంగా ఉంటాయి. సో 70 అండ్ 80 డిపెండ్ అపాన్ దేర్ ఆర్గానిజం బేస్ చేసుకున్నది 2 టైప్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ మనకి కాంపోజిషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఎనీ చేంజెస్ ఇన్ దేర్ కాంపోజిషన్ అనుకుంటే సో డిఫరెంట్ కాంపోజిషన్స్ అకర్స్ ఇన్ ద ప్రొకార్డిక్ అండ్ యూకార్డిక్ ఆర్గానిజమ్స్. In prokaryotic ribosomes contain 3 types of rRNAs. So there are the 5S, 16S and 23S ribosomes. ఇక్కడ మనకి 60S RNA వచ్చేసి అక్కడ స్మాలర్ వన్ 30S యూనిట్లో ఉంటుంది. తర్వాతకి 5S అండ్ 23S అక్కర్ ఇన్ లార్జర్ యూనిట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి లార్జర్ వన్ వచ్చేసి ఏంటిది మనకి 23S RNA కన్సిస్ట్ ఆఫ్ ది 2900 ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. మనకి రెండింటిలో చిన్న వాటిలో కలిపేసి 16Sలో మళ్ళీ 5Sలో మనకి ఏంటంటే 5040 ప్లస్ 120 న్యూక్లియోటైడ్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కాంపోజిషన్ ఆఫ్ ది న్యూక్లియోటైడ్స్ బేసిస్ అన్నట్టు. సో ద ప్రోటీన్స్ కంటెంట్ ఆఫ్ ది రైబోజోమ్స్ రాదర్ కాంప్లికేటెడ్. ఇక్కడ 70S బ్యాక్టీరియల్ రైబోజోమ్స్ ఆర్ ఫౌండ్ ఆఫ్ ది 54 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇక్కడ మనకి ఏంటంటే 54 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ని డిపెండ్ అపాన్ దేర్ న్యూక్లియస్ బేస్ చేసుకొని ఫామ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద 70S బ్యాక్టీరియల్ రైబోజోమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ 54 టైప్స్ ఆఫ్ ది ప్రోటీన్స్. ఆఫ్ దిస్ 34 ఆర్ ది ప్రజెంట్ ఇన్ ద 50S సబ్ యూనిట్ అండ్ 21 ఇన్ ద 30S సబ్ యూనిట్స్. సో మనకి 34 వచ్చేసేమో ఇందులో మనకి 64లో కూడా 54లో మనకి ఏంటిది 34 రైబోజోమ్స్ ప్రోటీన్స్ వచ్చేసేమో 50Sలో ఉంటాయి. 21 వచ్చేసేమో 30S రైబోజోమ్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వన్ ప్రోటీన్ ఈజ్ కామన్ టు బోత్ ది సబ్ యూనిట్స్ అండ్ హెన్స్ దెర్ ఆర్ ది ఆల్ టుగెదర్ 54 ప్రోటీన్స్ లాగా మనకి ఏర్పడము జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ది యూకారియోటిక్ రైబోజోమ్స్. యూకారియోటిక్ రైబోజోమ్స్ ఏ విధంగా ఉంటుందంటే ద యూకారియోటిక్ రైబోజోమ్స్ వచ్చేసి 80S రైబోజోమ్స్ కాంపోజిషన్ ఉంటుంది. ఆర్ ఫౌండ్ 4 కైండ్స్ ఆఫ్ ది rRNAs ఉంటాయి. నేమ్లీ ఎక్కడ మనకి 5S 5.S తర్వాతకి 18S అండ్ 28 rRNAs అనేవి కాంపోజిషన్స్. rRNAs ఆర్ ఫౌండ్ ఇన్ రైబోజోమల్స్ RNA. మనకి ఇవి వచ్చేసి మనకి ఇందులో మనకి ద 18S అక్కర్స్ ఇన్ ద స్మాలర్ యూనిట్. అక్కడ మనకు వచ్చేసి ఏంటిది ఇందులో మనకి ఏంటిది
5s 16s స్మాల్ యూనిట్స్ మనకి ప్రొకార్యోటిక్లో 70sలో. ఇక్కడ మనకి ఏంటిదంటే 18s వచ్చేసేమో స్మాలర్ వన్ అవుతుంది. రిమైనింగ్ వైల్ వచ్చేసి మనకి ఏంటిది 5s 5.s 28s అక్కర్స్ ఇన్ ద లార్జర్ సబ్ యూనిట్. అంటే ఇక్కడ మనకి 40+60 సబ్ యూనిట్ లాగా ఉంటాయి. సో ద 18sలో వచ్చేసి మనకి RNS వచ్చి లార్జర్ సబ్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ ది అబౌట్ ది 1900 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అండ్ 60s సబ్ యూనిట్లో నేమ్ 28 5.s 5s ఆర్ ఫార్మ్డ్ 48 160 120 న్యూక్లియోటైడ్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ద స్మాల్ సబ్ యూనిట్ కంటైన్స్ అబౌట్ ది 33 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. లార్జర్ వన్లో ఏమో మనకి 50 ఉంటాయి. టోటల్గా మనకి ఎన్ని ఉంటాయంటే 83 ప్రోటీన్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆల్ట్రా స్ట్రక్చర్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్ యూనిట్స్ 50s 60s 30s 40s సబ్ యూనిట్స్లో ఎన్ని యూనిట్లు ఏ యూనిట్లు మనకి ఏ విధంగా ఉంటాయి ఇక్కడ డీప్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆల్ట్రా స్ట్రక్చర్స్ ఆఫ్ ది రైబోజోమ్ చూసుకున్నట్లయితే ఇది స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబ్డాండెడ్ ఆర్గనల్స్ ఆఫ్ ది సెల్. ఈచ్ రైబోజోమ్స్ పర్పస్ హైడ్రేట్ అండ్ కంపోజ్ ఆఫ్ 2 అన్ఈక్వల్ సబ్ యూనిట్స్. ఇందులో రెండిట్లో అన్ఈక్వల్ సబ్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి లార్జర్ వన్ ఉంటుంది, ఒకటి వన్ డోమ్ షేప్లో ఉంటుంది, అనదర్ వన్ వచ్చి స్మాల్ వన్ ఆబ్లెట్ ఎల్ప్సాయిడ్ స్ట్రక్చర్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ద లార్జర్ సబ్ యూనిట్ హ్యాస్ ది టర్బులెన్సెస్ రిడ్జ్ అండ్ ఏ స్టాక్. లార్జర్ వన్ ఏది ఉంటుంది లార్జ్ యూనిట్ స్టాక్లెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ద స్మాలర్ యూనిట్ హ్యావింగ్ ది ప్లాట్ఫామ్ క్లెఫ్ట్ హెడ్ అండ్ బేస్ కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. బేస్ హెడ్ క్లెఫ్ట్ని కలిగి ఉంటుంది. లార్జర్ వన్ వచ్చేసేమో ప్లాట్ఫామ్ బేస్ని మాత్రమే కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ ద స్మాల్ సబ్ యూనిట్స్ ఆఫ్ ఓవర్ ది లార్జర్ వన్ అండ్ at one end like a cup like స్ట్రక్చర్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీస్ 2 సబ్ యూనిట్స్ రిమైన్ సపరేట్ అండ్ కమ్స్ టుగెదర్ ఓన్లీ అట్ టైమ్ ఆఫ్ ది ప్రోటీన్ సింథసిస్. ఓన్లీ ఇవి ప్రోటీన్ యొక్క సంశ్లేషణలో మాత్రమే రెండు విడిపోయి మరి సపరేట్ అయ్యి వేరు వారి మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. ఓన్లీ అంటే కేవలం మనకి ప్రోటీన్ సంశ్లేషణలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. తర్వాతకి ఫర్ ద యూనియన్ ఆఫ్ 2 సబ్ యూనిట్స్ రిక్వైర్డ్ magnesium subunits are described below when the magnesium concentration in the non-functional diameter are formed. అంటే ఇక్కడ మనకి 0.0 స్మాల్ సబ్యూనిట్స్లో మాత్రమే ఇవి డిమ్మర్ అంటే వెన్ ద సబ్యూనిట్స్ రిమైన్ సపరేటెడ్. ఎప్పుడు సపరేట్ అవుతున్నాయి అంటే డిపెండ్స్ అపాన్ దేర్ కాంపోజిషన్ బేస్డ్ ఉన్న కాన్సన్ట్రేషన్ బేస్లో ఉన్నప్పుడే మెగ్నీషియం కాన్సన్ట్రేషన్ బేస్ తీసుకుని మాత్రం ఇవి సపరేట్ కావడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ ది ఎప్పుడు మనకి ఎక్కడ ప్రోటీన్ సింథసిస్లో రైబోజోమ్స్లో హ్యావింగ్ ది 4 sites ఉంటాయి. స్పెసిఫికల్లీ ఫంక్షన్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. కేవలం అందులో మాత్రం కేవలము 3 sites ఒకటేమో ఎంఆర్ఎన్ఏ 4th వస్తే ఎంఆర్ఎన్ఏని బైండింగ్ సైడ్ లాగా ఒకటి పనిచేస్తూ ఉంటుంది. సో 4 sites ఓన్లీ ఎస్పెషల్లీ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్లో మాత్రమే ఒక 4 sites ఉంటాయి. 4 స్థానాలను కలిగి గుర్తించేటువంటి నిర్మాణం ఉంటుంది. ఒకటి ఎంఆర్ఎన్ఏ బైండింగ్ సైట్ ఇన్ స్మాలర్ సబ్ యూనిట్లు, తర్వాతకి ఏ సైట్ ఆర్ అమెనో ఎస్ఎల్ టీఆర్ఎన్ఏ సైట్ అంటారు దాన్ని, లేదా పీ సైట్ లేదా దీని ఏమో పిలుస్తారంటే పెప్టైడల్ టీఆర్ఎన్ఏ సైట్ అంటారు. అండ్ ఈ సైట్ ఎగ్జిట్ సైట్ టు విచ్ అన్చార్జ్డ్ టీఆర్ఎన్ఏ కమ్స్ అండర్ ది వన్ బిఫోర్ లీవింగ్ ఆఫ్ ది రైబోజోమ్. ఒకటేమో బైండింగ్, వన్ సైడ్ ఇస్ లీవింగ్. మెయిన్ మిడిల్లో ఉన్నటువంటి టూ sites ఆర్ వెరీ ఇంపార్టెంట్ sites. one is the A site, another one is the P site. A site means amino SL site, P site వచ్చేస్తే మనకు పెప్టైడల్ టీఆర్ఎన్ఏ సైట్. ఇది మనకి నీట్ క్లియర్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి ఏది ఏ సైట్, ఏ సైట్, పీ సైట్, ఈ సైట్ మీరు చూసుకున్నట్లయితే ఎంఆర్ఎన్ఏ సైట్ వచ్చి కిందిది, మనకి ఎంఆర్ఎన్ఏ సైట్ వచ్చేసి కిందిది. ఇది వచ్చేసి మనకి ఏంటి టీఆర్ఎన్ఏది అన్ని సబ్యూనిట్గా ఉంటుంది, సబ్యూనిట్లో ఉంటుంది.
ఇది మనకి స్మాలర్ యూనిట్. ఇట్స్ ఎస్పెషల్లీ మనకి ఏంటిది కెమికల్ రైబోజోమ్ యూనిట్స్ కన్సిస్ట్ ఆఫ్లీ హైలీ ఫోల్డెడ్ రైబోజోమల్. ఇవి మనకి ఎప్పుడైతే కెమికల్ రసాయనిక రైబోజోమ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ సబ్ యూనిట్లు ఏంటి హైలీ ఎక్కువ ముడతల్లో ఉన్నటువంటి రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అక్కడ మనకి and many attached proteins, and the ratio of rRNA to protein in prokaryotes and eukaryotes ribosomes 60:40, 50:50 by weight respectively. weight తీసుకున్నవి ఫోల్డింగ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ద రైబోసోమ్ ప్రోటీన్ మే బి బేస్ స్ట్రక్చరల్ ఆర్ ఎంజైమాటిక్ ఇన్ ఫంక్షన్. దానికి ప్రామాణిక దానికి నిర్మాణాత్మకంగా లేదా ఎంజైమ్ నేచర్ బేస్ చేసుకొని ప్రోటీన్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ద లార్జెస్ట్ సబ్యూనిట్స్ ఆఫ్ రైబోజోమ్ కంటైన్ అండ్ ఇంపార్టెంట్ ఎంజైమ్ పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ది ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. ఇది దేనికి ఉపయోగపడుతుంది మనకి ద ఫార్మేషన్ ఆఫ్ ది పెప్టైడ్ బాండ్ కోసం ఇది మనకి ఈ ఎంజైమ్ అనేది యూజ్ కావడం అనేది జరుగుతుంది. ఇన్సైడ్ ద రైబోజోమ్ ద rRNA రిమైన్స్ ఫుల్లీ కవర్డ్ విత్ ప్రోటీన్స్. మనకి రైబోజోమ్స్లో ఇన్సైడ్ చూసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. సో ద రైబోజోమ్స్ ఆర్ దేర్ ఫోర్ రైబో న్యూక్లియో ప్రోటీన్ ప్రాక్టికల్ కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ముందే చెప్పుకున్నాం, మనం సినామ్స్లో ఏం చెప్పుకున్నామంటే ఈ రైబోజోమ్స్ని రైబో న్యూక్లియో ప్రోటీన్స్ ప్రాక్టికల్ కూడా పిలుచుకోవడము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్. ఎందుకంటే రైబోజోమ్స్ సైడ్ ఆఫ్ ప్రోటీన్ ఫంక్షన్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని పిలుచుకుంటారు. ఆల్సో ప్రొవైడ్ ది నెసెసరీ ఎంజైమ్స్ ఫర్ ద సేమ్ హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ ది ప్రోటీన్ ఫ్యాక్టరీ. అండ్ ఫ్రీ అండ్ అటాచ్డ్ రైబోజోమ్స్. ఫ్రీ రైబోజోమ్స్ స్ట్రక్చరల్ అండ్ ఎంజైమాటిక్ ప్రోటీన్స్ ఫర్ యూజ్ ఇన్సైడ్ ది సెల్స్. మనకి ఇన్సైడ్ ప్రోటీన్స్ ఉంటాయి. ద అటాచ్డ్ రైబోజోమ్స్ ఎంజైమాటిక్ ప్రోటీన్స్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లో ఎక్కువగా మనకి ఉపయోగపడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎంజైమ్స్ అండ్ ఫ్యాక్టర్స్. రైబోజోమ్స్ ప్రొవైడ్ ఎంజైమ్స్, అదేంటి మనకి పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్ అండ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద కండెన్సేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్ టు ఫార్మ్ ది పాలీపెప్టైడ్ చైన్ ఏర్పడడం కోసం కూడా ఇది ఎంజైమ్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎంజైమ్స్ లాగా యాక్ట్ యాస్ ఎంజైమ్స్. అండ్ rRNA. రైబోజోమ్స్ కంటైన్ rRNAs ఫర్ ప్రొవైడింగ్ అటాచ్మెంట్ ఆఫ్ ది పాయింట్ టు mRNA అండ్ tRNAs. మనకి mRNAలో అంటే మెసెంజర్ RNAలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఏంటిది రైబోజోమల్ RNA ద్వారా ఏమవుతుంది tRNAస్లోకి అది ట్రాన్స్ఫర్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రైబోజోమల్ RNA రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ mRNAs. సో రైబోజోమ్స్ హ్యాస్ టన్నల్ ఫర్ mRNA టు సైడ్ దట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ప్రాపర్లీ. ఎప్పుడైతే ట్రాన్స్లేట్ అవుతుందో రైబోజోమ్ స్పేస్ తీసుకునే అది ట్రాన్స్లేట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రొటెక్షన్. A newly synthesized polypeptide is provided by protection from the cytoplasmic enzyme by the enclosing these ribosomes. So here group of the larger subunit for the ribosomes till it attain the సెకండరీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేంత వరకు ఇది దాన్ని ఏం చేస్తుంది ప్రొడక్షన్లో చేయడం అనేది కొత్తగా ఏర్పడిన పాలీపెప్టైడ్ యొక్క చైన్స్ ప్రొడక్షన్ చేయడం కోసం కూడా ఈ రైబోజోమ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటుంది. 70 yearsలో మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది, 80 yearsలో మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది, దానికి వాటిలో సబ్ యూనిట్స్ ఏ విధంగా మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఈ ప్రోకారియోట్స్లో ఉన్నటువంటి సెల్ అండ్ యూకారియోట్స్ ఉన్న సెల్ ఏ విధంగా మనకి చేంజింగ్లో కనిపిస్తుంది, సపరేట్గా డిఫరెంట్గా ఏ విధంగా కనిపిస్తుందో మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చును. సో ఇది మనకి ఏంటిదంటే రైబోజోమ్స్ యొక్క స్ట్రక్చర్, క్లాసిఫికేషన్, డిస్ట్రిబ్యూషన్, నెంబర్ ఏ విధంగా ఉంటుంది అండ్ టైప్స్, కాంపోజిషన్ కూడా ఏ విధంగా ఉందో కూడా ఈ క్లాస్లో మనము తెలుసుకోవడము జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.